ప్రధానంగా కనుక మీరు గమనిస్తే తల్లికి వందనం అనేది ఒక మంచి స్కీమ్. ఆ స్కీమ్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యాక్షన్స్ వల్ల ఈరోజు ప్రభుత్వం కూడా ఒక అడుగు వెనక్కేసిందే. సో ఇది ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద విజయం అనే చెప్పాలి. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి దాన్ని యూటర్న్ తీసుకొని మళ్ళా తల్లికి కేవలం 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టించి దాని మీద ఒక అవేర్నెస్ తీసుకురావడం వల్ల టీడీపీ ఒక అడుగు వెనక్కేయడం అన్నది వైఎస్ఆర్సీపీ యొక్క ఒక పెద్ద విజయం. ప్రతిపక్షంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజయవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారన్నది అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి షర్మిలమ్మ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా నా చేత చెప్పించినారని, అంటే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినారు, నా దగ్గర కూడా చెప్పించినారని, అక్కడ వాళ్ళు కూడా అబద్ధం చెప్పినారు, చంద్రబాబు కూడా ఈరోజు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి షర్మిలమ్మ మాట్లాడడం జరిగింది. కాబట్టి స్కిల్ స్కామ్ కేసు గురించి అది డైరెక్ట్ గా దాంట్లో మోసం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సైన్ చేస్తున్నారు దాని మీద. ఏదైతే అమౌంట్స్ రిలీజ్ చేసేటప్పుడు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు సైన్ చేస్తున్నారు కాబట్టి ఆయన్ని ఆ రోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధం లేనటువంటి విషయం. ఇది ఒక పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి కేసు. ఈ పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి సందర్భంలో రఘురామకృష్ణరాజుని నన్ను పోలీసులు కొట్టినారా అన్న దాని గురించి డైరెక్ట్ గా సీఎం పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చడం అన్న దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇంత పోతే రెండో పాయింట్. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఒకవేళ అటుపక్క తప్పులు ఉన్నాయనుకోండి, తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తా వచ్చినారు, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, మేము చాలా నీతివంతులు, మేము అట్లుంటాం అని చెప్పి వాళ్ళేదో ప్రజా వేదిక వాళ్ళు కూల్చినారు, మేము అన్ని కూల్చేస్తామని చెప్పి స్టార్ట్ చేసి ప్రజలకి ఇబ్బందికరంగా ఉండేటివి, నెక్స్ట్ సమాజానికి అది కొంచెం సరైనటువంటి రీతిలో లేదనుకున్నప్పుడు యాక్షన్స్ తీసుకోవచ్చు. కానీ ఏమని మీరు అది చేస్తున్నారు, మేము 2 చేస్తాం అని చెప్పే పద్ధతిలో వెళ్ళినప్పుడు ప్రజాస్వామ్యంలో రాబోయే రోజులకి మనం ఏ విధంగా సమాధానం చెప్తున్నామని కూడా ఆలోచించుకోవాలి.